ఏముండవన్నా పెట్టుకోవడానికి. నా పేరు కూనల్ రాజేష్, నాది కడ్లగుంట గ్రామం. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరంగా చదువుకున్న. అతను జర్మనీలో జాబ్ చేస్తున్నాడని చెప్తా ఉంటే నేను కూడా జాబ్ ఏమైనా అవకాశం ఉందనంటే అతను నేను జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి 10 లక్షలు డబ్బులు అవుతాయిరా అని చెప్పాడు. నేను ఇంకా నమ్మేసి హౌసింగ్ లోన్ పెట్టి 10,30,000 ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి పంపించాను అక్కడికి. పంపించిన కాడ నుంచి వీసా వస్తుందని చెప్పి 4-5 నెలల నుంచి పంపిస్తున్నా అని చెప్పి లాస్ట్లో నీకు రావట్లేదు, నీది ఏదో ప్రాబ్లంగా ఉంది, నీకు రిటర్న్ డబ్బులు కూడా రూపాయి కూడా డబ్బులు రావు అని చెప్పి మోసగించాడు. ఇలా ఇంటికి వచ్చాడని తెలిసి నేను స్పందనలో పెట్టాను. స్పందనలో డిసెంబర్లో పెట్టాను. పెట్టిన కాడ నుంచి అతను కూడా ఉన్నాడు. 1 టౌన్లో డబ్బులు మొత్తం ఇస్తానని సుమారు మొత్తం నా డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ డబ్బులు కూడా మేము ఇవ్వనని చెప్పి ఏం చేసుకుంటే చేసుకో అని చెప్పారు. మళ్ళీ రెండోసారి స్పందనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారు నైరికల్లు స్టేషన్కి రాశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ 3 నెలల నుంచి కేసు కడుతున్నా అని చెప్పి కేసు కూడా కట్టకుండా 3 నెలల నుంచి మమ్మల్ని తిప్పుతున్నారు. దీని మీద కేసు ఫైల్ చేయట్లేదు. ఇప్పుడు 4 సార్లు స్పందనకు వచ్చానండి. మాకు న్యాయం చేయాలి కదండి, న్యాయం జరగట్లేదు అసలు. స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ కడుతున్నామని 3 నెలల నుంచి తిప్పుతున్న, ఎఫ్ఐఆర్ కట్టట్లేదు, కేసు ఫైల్ చేయట్లేదు. నగరికల్ స్టేషన్ అండి. ఎస్ఐ గారిని కలిశాను, కానీ రోజు తిప్పుతున్నారు కానీ మాకు పని కావట్లేదు అసలు. గణేష్ అనే అతను మొన్నదాకా ఉండి కేసు పెట్టేదాకా ఉండి ఇతను తప్పించుకొని జర్మనీ వెళ్ళిపోయాడు అతను. వాటికి మాకు న్యాయం జరగట్లేదు, కేసు ఫైల్ చేయట్లేదు, నా డబ్బులు కూడా ఇప్పించట్లేదండి. మా ఇంట్లో వాళ్ళు కూలి పని చేసుకుంటా బతికిస్తున్నాం సార్. నన్ను ఇంటర్ చదివించారు. అతను ఉద్యోగం ఇప్పిస్తానని లేకి మేము కూడా నమ్మి హౌసింగ్ లోన్ పెట్టి కొంచెం డబ్బులు కట్టాము. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. 10 లక్షలు కట్టాలంటే మేము కట్టలేకపోతున్నాం సార్. ఈ కిస్తీలు వస్తున్నారు. మదిగాక స్టేషన్కి ఏమో మమ్మల్ని పిలుస్తున్నారు కానీ అవతల తరపున వాళ్ళు ఏమో అసలు రావట్లేదు. ఈ కేసు జరుగుతున్న సమయంలోనే అతను మాకు తెలియకుండా, పోలీసులు తెలియకుండా అతను జర్మనీ వెళ్ళిపోయాడండి. మాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు అసలు. మేము ఇంకా ఏదో మా ఇంట్లో వాళ్ళు ఏమైనా చేసుకుంటారని భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోలీసులు ఏమో న్యాయం చేయట్లేదు అసలు, మాకు కేసు ఫైల్ చేయట్లేదు. మమ్మల్ని రోజు రమ్మంటున్నారు కానీ వాళ్ళ అవతల తరపున అసలు రావట్లేదండి. పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మేము వస్తున్నాం కానీ అవతల వాళ్ళు రావట్లేదని అడుగుతుంటే ఆ అబ్బాయికి ఏమో జ్వరం వచ్చిందని చెప్పి వారం తిప్పారు సార్. ఇలానే అతనేమో సైలెంట్గా వెళ్ళిపోయిన విషయం పోలీసులకు కూడా తెలుసు. కానీ మమ్మల్నే పిలిపిస్తా, అతనికి ఫోన్లో మాట్లాడుతున్నారు, నన్నే 14 స్టేషన్ పిలిపిస్తున్నారండి. ఇంక మేము ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మీకు న్యాయం కోసం పోరాడుతున్నానండి, కొంచెం మీరే సహాయం చేయండి.